హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ లక్ష్మణ్. ఇప్పటి వరకు చాలా వీడియోస్ చేశాం కదా, అవన్నీ కూడా చూసి లైక్ చేసినందుకు ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ధన్యవాదాలండి. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈవేళ ఒక చిన్న కాజ్ ఉందండి. ఏంటంటే రేషన్ కార్డ్స్ చాలా వరకు అందరికీ కూడా చూస్తూ ఈకేవైసీ చేస్తున్నారండి. అది మీరు కొనసాగించాలి అంటే ఈకేవైసీ అనేది చేయించుకోవాలంటే బయోమెట్రిక్ అనేది చేయాల్సి వస్తుందండి. అది పంచాయతీ వాళ్ళు పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇది కేవలం చదువుకున్న వాళ్ళ గురించి కాదు, ఓన్లీ కేవలం చదువు లేని వాళ్ళ గురించే. వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళ గురించి చేస్తున్నానండి. వాళ్ళు ఏంటంటే పంచాయతీ దగ్గరికి వెళ్ళి ఈ రేషన్ కార్డు ఎట్లాగా ఏంటనేది ముందుకు ఇంకా కొనసాగించాలి అంటే, రద్దు అవ్వకుండా కొనసాగించాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ చేయించాలి. బయోమెట్రిక్ అంటే వాళ్ళన్నీ ప్రాసెస్ ఏంటనేది చెప్తారు. అంతా వాళ్ళు చూసుకుంటారు. కానీ ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే ఈ రేషన్ కార్డులోనే చాలామంది బియ్యం గవర్నమెంట్ ఇచ్చి రైసే వాళ్ళకి కూడా దాని మీదే బేస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని చెప్తున్నానండి, ఈ వీడియో చేయడానికి కారణం అదే. ఎస్పెషల్లీ వాళ్ళ గురించి నేను చేస్తున్నానండి. ఆ కార్డు అనేది రద్దు అవ్వకుండా ఉండాలి అంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. ప్లీజ్ మీరు అది కొంచెం ముందు చూసుకుని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏంటనేది చెప్పి వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. అది మీకు క్యాన్సిల్ అవ్వకుండా ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మీ రేషన్ కార్డు కూడా కొంచెం అప్డేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ రేషన్ కార్డు ఏంటంటే ఒక ఊళ్ళో తీసుకుని ఇంకొక ఊళ్ళో అడ్రస్ మార్పించడానికి కూడా ఇప్పుడే చేస్తున్నారండి. అది కూడా కానీ ఏంటంటే ముందు ఎప్పుడైతే వాళ్ళు రేషన్ కార్డు ఒక ఊళ్ళో ఆల్రెడీ తీసుకున్నారో అది ఏంటంటే మొత్తం అంతా కూడా ఫోటో యాడ్ చేయాలి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా పిల్లల్ని యాడ్ చేయాలి. అంటే ముందు అక్కడికి వేయించుకుని తర్వాత మీరుండే లోకల్ అడ్రస్లో రావాలంటే ముందు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అందులో యాడ్ అవ్వాలి. యాడ్ అయిన తర్వాత పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడు అది మీరున్న పర్మనెంట్ అడ్రస్ని దాంట్లో కలుపుతారండి. అప్పుడు రేషన్ కార్డు మీకు ఏంటంటే ఒక చిన్న ఏటీఎం కార్డులాగా వస్తుంది. ఆ ఏటీఎం కార్డుల వల్ల మీకు ఏంటంటే చాలా హ్యాపీగా మీకు ముందుకి వెళ్ళడానికి ఉంటుంది. ప్లీజ్ ఇది వీడియో చూసి మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.